అదేవిధంగా అక్కా చెల్లెళ్లకు మరియు అన్నా తమ్ముళ్లకు వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ అంటే ఒకరికి ఒక మతానికే పండగ కాదు. ఇది అన్ని మతాలకు కూడా ఎంతో భక్తి భావంతో చేసుకునే పండగ. ఈ పండగను కూడా మా ఇంట్లో కూడా 25వ తారీఖు క్రిస్మస్ పండుగని పిల్లలు అందరి మధ్యలో కూడా చేసుకోబోతున్నారు. రాబోయే రోజుల్లో మరి వచ్చే క్రిస్మస్ లోపల ఖచ్చితంగా అదేదైనా ఇంకా ఆలస్యమయ్యే ప్రకారంగా ఏదైనా ఉంటే ఇంకో రకంగా నిధులు తెచ్చైనా కూడా ఈ కమ్యూనిటీ హాల్ పూర్తి చేసే బాధ్యత కూడా నా భుజాలపై వేసుకుంటారని అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఏదేమైనా కూడా ఇక్కడ ఈ చర్చకు సంబంధించి 120 నుంచి 200 కుటుంబాలు రోజు కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇది ఈ చాలా మంది బీదవాళ్ళే 100కి 90-95% మంది బీదవాళ్ళే ఇక్కడ ప్రార్థన చేస్తుంటారు. కానీ నాకు ఒకటే ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా నేను చదువుకున్నప్పటి నుంచి కూడా కొంత దయాగుణం ఉన్న వ్యక్తిని అంటే అదృష్టంగా భావించి ఏదైతే ఉన్నాయో 180 కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ ఎంతమంది ఉన్నారో చూస్తా మీ క్రిస్మస్ పండుగ రోజు ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఒక మగవాళ్ళకైతే ఒక ప్యాంటు షర్టు ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళకు ఒక చీర అన్నింటిలో కూడా మా వాళ్ళ ద్వారా మీ ప్రతి ఇంటికి కూడా అందేటట్టు నేను చూస్తానని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.